అందరికీ నమస్కారం. నా ఫ్రెండ్ ఒకతను కాల్ చేసి, నేను ఏ ట్రాన్సాక్షన్ చేయకపోయినా నా క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్లు కట్ అయిపోతున్నాయి, ఓటీపీలు వస్తున్నాయి, ఆటోమేటిక్గా అమౌంట్ డెబిట్ అయిపోతుంది అన్నాడు. ఒకసారి చెక్ చేయి, కార్డ్ డీటెయిల్స్ ఎక్కడన్నా ఇచ్చావా అని చెప్తే ఎక్కడా ఇవ్వలేదన్నాడు. అది మీ కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు. అందులో చెక్ చేస్తే ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ పేమెంట్స్ అని ఉన్నాయి. అమౌంట్లు మేము పెండింగ్ ట్రాన్సాక్షన్లో ఉంటే 2 కంప్లైంట్లు పెట్టి బ్లాక్ చేశాం ట్రాన్సాక్షన్స్. మేము ఫోన్ మాట్లాడుతున్నాగానే హెచ్డిఎఫ్సికి రావడం మొదలైనవి. హెచ్డిఎఫ్సిలో ఓటీపీలు వస్తున్నాయి, అమౌంట్ డెబిట్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. వెంటనే కార్డ్స్ అన్నీ ఏవైతే కార్డ్స్ యాక్టివ్లో ఉన్నాయో ఆ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసి యాప్లన్నీ క్లోజ్ చేశాం. క్లోజ్ చేసిన ఒక 10 to 15 minutes లోపే ఫ్లిప్కార్ట్ నుంచి యువర్ ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. మేము ఫ్లిప్కార్ట్లో ఏం బుక్ చేయలేదు కదా అని కార్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే డిజిటల్ కూపన్స్ అన్నీ ఆర్డర్ ప్లేస్ అయినాయి. రిలయన్స్ డిజిటల్ కూపన్ ఆర్డర్ ప్లేస్ అయితే కస్టమర్ కేర్ కాల్ చేసి, ఇలా మేము బుక్ చేయలేదు, ఆర్డర్ ప్లేస్ చేయలేదు, మాకు అయినా ఆర్డర్ ప్లేస్ అయిపోయినాయి, మీరు ఇవి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ బ్లాక్ చేయండి అంటే, సరే సార్ చెక్ చేస్తాము, ఇది హోల్డ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, హోల్డ్ చేస్తాము, అలాగే కంప్లైంట్ రైజ్ చేసి మా టెక్నికల్ టీంకి పంపిస్తామన్నారు. వాళ్ళైతే ఏమీ చేయలేదు. 4-5 times కాల్ చేసాము, చేయలేదు. తర్వాత ఆర్డర్ డెలివరీ అయిపోయినాయి, ఆ కూపన్స్ మాకు కనపడలేదు, ఆ కూపన్స్ కూడా వాళ్ళు ఎవరైతే హ్యాక్ చేశారో వాళ్ళు తీసుకునేసారు. ఈ హ్యాక్ అయిందనే విషయం కూడా మాకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు చెప్పారు. సార్ 4-5 members అట్ ఎ టైం దీన్ని లాగిన్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేశారు, ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని. ఓన్లీ 2 కార్డ్స్కి ఎలా ఓటీపీస్ వచ్చాయి, ఎలా యాక్సెస్ చేశారని మేము ఐడెంటిఫై చేస్తే, ఈ 2 కార్డులు ఫ్లిప్కార్ట్లో యాడ్ చేశాం మేము. అంటే ఫ్లిప్కార్ట్లో ఈ 2 క్రెడిట్ కార్డులు సేవ్ చేశాం. ఆ 2 క్రెడిట్ కార్డులు సేవ్ చేయడం వల్ల ఆ 2 కార్డుని యాక్సెస్ చేసి ఈ ట్రాన్సాక్షన్ చేశారు. అంటే ఫ్లిప్కార్ట్ని హ్యాక్ చేశారు వాళ్ళు. ఫ్లిప్కార్ట్ని హ్యాక్ చేస్తే ఫ్లిప్కార్ట్ని వాటికి అలో చేసి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ని ఎంకరేజ్ చేస్తూ, మేము బ్లాక్ చేయమన్నా కూడా బ్లాక్ చేయకుండా ఆ కార్డులని వాళ్ళకి డెలివరీ చేసింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఒకటి అందరికీ చెప్పేది ఏమంటే, ఏ ప్లాట్ఫామ్ సేఫ్ కాదు, ఏ యాప్ సేఫ్ కాదు. దయచేసి మీ వివరాలు ఎక్కడా సేవ్ చేయకండి. ఈ ఫ్లిప్కార్ట్లో ఈరోజు జరిగిన మోసము ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది అందరికీ జరగచ్చు, ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదు. కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయమని చెప్పి, లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది. దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మోసాల నుంచి కొంతమందినైనా మనం రక్షిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.